இந்த ஊரிலே பிறந்து இந்த ஊரிலே வளர்ந்து எடுத்து பேச்சு சுமந்த கரத்திற்கு சொந்தக்காரர் நான் அண்ணன் பொன்னான புனிதமான வாக்குகளை போர்ச்சனத்தில் రైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనున్నది. అభ్యర్థులు మాత్రం ఇటు ప్రచారం చేసుకుంటూ అటు పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం ప్రస్తుతం చిత్తూరులో ఉన్నాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒక కీలకమైన నియోజకవర్గంగా మారింది. అందరి చూపు చిత్తూరు వైపే ఉన్నది. ఇక్కడ విజయానంద రెడ్డి మనకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడాను పూర్తి స్థాయిలో వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు జరిగింది? ఇప్పటి వరకు ప్రచారం ఏ రకంగా జరిగింది, ఏంటి? ఇప్పటి వరకు కూడా ప్రచారంలో భాగంగా ప్రతి గడపను దొక్కాం మా నాయకులు అందరం కూడా. ఈరోజు ప్రచారంలో భాగంగా యాక్చువల్గా అయితే ఈ ప్రచారం ఇంత స్థాయిలో ఉందని నాకైతే తెలియదు. మామూలు క్యాంపెయినింగ్ అని పిలిచారు ఇక్కడికి. వన్యకుల క్షత్రియులు అంటే బీసీల్లో ఇక్కడ మేజర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి చిట్ట చివరి దశకు వచ్చింది కాబట్టి కొద్ది గంటలే సమయం మిగిలింది కాబట్టి మా వంతుగా మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో మేము ప్రచారం చేయాలి అని నిర్ణయించుకున్నాం. ఈరోజు చిత్తూరు మొత్తం టౌన్ మొత్తం ఒక రౌండ్ పాదయాత్రగా తిరిగి అందరికీ మన యొక్క వాణిని వినిపించాలి అనే ఉద్దేశంతో వన్యకుల సంఘం అందరూ కలిసి ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రారంభించారు. ఇక్కడికి నాకు వచ్చి చూస్తుంటే నాకే ఆనందానికి అంతులు లేకుండా ఉంది. రైట్. ఇక్కడ మిమ్మల్ని ఓడగొట్టడానికి మాజీ ఎమ్మెల్యేలంతా ఏకమైపోయారు. కానీ ఎవరు మీ వైపు ఉన్నారనుకోవచ్చు? ప్రజలంతా మీ వైపు ఉన్నారా ఏంటి? సార్, ఇప్పుడు ప్రజలు నా వైపు ఉన్నారు కాబట్టి, నేను బలమైన నాయకుడిని కాబట్టి అందరూ అక్కడ మా నాయకుడి కట్టే జెండాలన్నీ జతకట్టాయో ఇక్కడ పాత నాయకులు చిత్తూరును పాలించిన నాయకులు అందరూ ఒకటే ఉన్నారు. నాయకులను చూసి ఓట్లేసే రోజులు చిత్తూరులో ఎప్పుడో పోయినాయి. చిత్తూరులో ఈరోజు ఎవరు అప్డేట్లో ఉన్నారు, చిత్తూరు ప్రజలకు ఎవరి అందుబాటులో ఉండి చిత్తూరు ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేదే చిత్తూరు ప్రజలకు ముఖ్యం. కానీ గతంలో నాయకులు ఏమో చేశారంటే ఆ నాయకులు చేసిన పాపమే ఈ ఊరికి పెద్ద శాపం. కాబట్టి నాయకులను చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితులు ఎప్పుడో వెళ్ళిపోయింది. రైట్. రెండోది, మీరు మొన్న జగన్ బర్త్డే రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ లేదు 30,000 మంది మహిళలతో గ్రాండ్గా చేశారు. ఎందుకని అంత పెద్ద గ్రాండ్గా చేయాల్సి వచ్చింది? అంటే చిత్తూరు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కూడా, మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు కూడా ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్. అటువంటి చిత్తూరుని ఈరోజు మనుగడ కోల్పోయింది కాబట్టి మా నాయకుడి దృష్టిలో చిత్తూరు అంటే ప్రత్యేకమైన స్థానం కావాలి కాబట్టి ఈరోజు చిత్తూరుకి తరువాత సీఎంగా ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే చిత్తూరుని ఇది చిత్తూరా లేదంటే బెంగళూరు సిటీనా లేదా తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేయాలి అన్నప్పుడు మా నాయకుడి దృష్టిలో చిత్తూరు అంటేనే ఒక ప్రత్యేకం కావాలి కాబట్టి నేను దానికోసమనే చేశాను. కానీ నేను ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవుతానని మాత్రం చేయలేదు. 4-5 సంవత్సరాల నుంచి మాత్రం మీరు ఇక్కడ మసీదులకి తోఫాలు ఇచ్చారు. ఇప్పుడే చెప్తున్నారు తోపుడు బండ్లకి ట్యాక్స్ కూడా మీరే పే చేస్తున్నారు గత 5 ఏళ్లుగా అని చెప్తున్నారు. ఎందుకని? అంటే మీరు ముందే ఊహించారా ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ రాదని? అంటే ఈ ప్రజలనేది మా నాయకుడి యొక్క సైన్యం. ఈ సైన్యాన్ని కాపాడుకోవాల్సింది నా బాధ్యత. మా నాయకుడికి కాపలాదారుగా ఒక సైనిక బాధ్యతగా నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వాళ్ళ కష్టసుఖాల్లో నేను పాలు పంచుకోవాలి. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నిరుపేదలకు ఏం అవసరాలు ఉంటాయి, వాళ్ళ నిమిత్తం ఏం చేయగలం అనే విధంగా అనునిత్యం వాళ్ళతో అనుసంధానమై వాళ్ళకి కావాల్సిన అవసరాలకు ప్రభుత్వం తరపున ఏం కావాలనే విధంగా నేను వాళ్ళతో నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి. కొంతమంది మీ మీద దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. రీసెంట్గా నైట్ కూడా పోస్టర్లు ఇట్లాంటివి వేస్తున్నారు. ఎందుకని ఈ రకమైనటువంటి ప్రచారం మీ మీద చేస్తున్నారు? మీరు అనడమే దుష్ప్రచారం అన్నారు.
దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దుష్ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, పండు బాగున్నప్పుడే రాయి దెబ్బలు ఎక్కువ తగులుతాయి. అది పుల్లటి పండు చేదుగా ఉండే పండు అంటే దాన్ని ఎవరు రాయితో కొట్టాలనరు, దాన్ని కొట్టి తినాలనుకుంటారు. ఏది పండు తీపుగా ఉంది అనుకుంటేనే. కాబట్టి ఈరోజు వాళ్ళ కళ్ళకు నా ఎదుగుదల కనువిప్పు కలగాలంటే వాళ్ళకు చేసిన పాపాలు, నేను నాయకుడైతే వాళ్ళకు మనుగడ కోల్పోతారు. కాబట్టి నా నాయకత్వాన్ని ఏదో ఒక విధంగా కించపరచాలనే దురుద్దేశంతో అనేక రకాల ఎత్తులు పై ఎత్తులు అన్నీ చేస్తున్నారు. అది చేసింది వచ్చి నిజంగా అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే సంబంధం లేదు. అది చేసింది ఈ చిత్తూరుని నాశనం చేసిన 5 సంవత్సరాల నాయకుడు ఎవరైతే ఉన్నారో తిరుపతిలో అతను చేసింది. అతను చేస్తాడని నాకు 20 రోజుల క్రితమే తెలుసు. ఒకటే సార్ మీరు గుర్తుపెట్టుకోండి, చిత్తూరు ప్రజలకు నాది తెరిచిన పుస్తకము, మూచి పెట్టుకుంటే దాచిపోయేది కాదు. ఒకటే చెప్తా, నేను పబ్లిక్ మీటింగ్లో చెప్తా, చిత్తూరు ప్రజలందరికీ విజయానంద రెడ్డి అంటే ఏమి అనేది తెరిచిన పుస్తకం లాంటిది. ఇంకా అంతకంటే నేను చెప్పను. విజయానంద రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో వచ్చిన మీ అపోనెంటు మిమ్మల్ని స్థానికుడు కాదు అని అంటున్నారు, ఆయనేమో లీడర్ని చాలామంది ఆయన నా వైపే ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు? ఇప్పుడు స్థానికేతరుడు ఎవరు, స్థానికుడు ఎవరు అని ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ వెనక లీడర్లు ఉన్నారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎవరి పక్క ఉంటే వాళ్ళే ప్రజా బలం ఉంటుంది. కానీ లీడర్లు అంతా ఒక పక్క ఉంటే ఏమవుతుంది, ఉండేది లాక్కొని వాడిని బెంగళూరు పంపిస్తారు. ఈయన అదే విధంగా చేస్తారు. ఆ లీడర్లు అందరూ కొన్ని వందల కోట్లకు అధిపతి కావాల్సిన వ్యక్తి ఆయన. ఈరోజు పెద్ద పారిశ్రామికవేత్త. ఈరోజు నట్టేట ముంచి 4 రోడ్ల సెంటర్లో నిలబెట్టినారు. ఆయన్ని అంతే చేస్తారు. రైట్. చివరిగా ఒకటి చెప్పండి, మీరు డబ్బులు పంచుతున్నారు, వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఇక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ చివరికి మీరు ఒక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎందుకు కారణం? వాళ్ళు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. బెంగళూరులో నుంచి, అనంతపూర్లో నుంచి, గుంటూరులో నుంచి దాదాపు 1500 మంది వచ్చి చిత్తూరులో ఉన్నారు. బయట వ్యక్తులు చిత్తూరులో ఉండకూడదు, వాళ్ళని చిత్తూరు ప్రజలతో ఏ విధంగా అయినా ఎలక్షన్స్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి బయట వ్యక్తుల్ని చిత్తూరు నుంచి బహిష్కరించాలనే ఉద్దేశంతో మేము డబ్బులు పట్టిస్తే కూడా దాన్ని వెంటనే వదిలేయడం ఇట్లా చేశారు. కాబట్టి నేను స్టేషన్ ముందు ధర్నా చేయాల్సి వచ్చింది, నిరసన తెలియపరిచాను అంతే. సో చివరిగా విజయానంద రెడ్డికి చిత్తూరు ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? 1.25 లక్ష ఉన్నాయి నేను అభివృద్ధి చేసిన పనులు. కాబట్టి చిత్తూరు ప్రజలకు ఓటు అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి నేను మంచి చేసుంటేనే నాకు ఓటు వెయ్యి అని చెప్పే ధైర్యం కూడా నాకు పబ్లిక్ మీటింగ్లో రేపు చెప్తా. మీ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా ప్రతి ఇంటికి చేసిన విజయానంద రెడ్డి కూడా చిత్తూరు పనులు చేస్తున్నారు. 100% రైట్. మొత్తం మీద మనం చూస్తున్నాం, చిత్తూరులో విజయానంద రెడ్డి గెలుపు తథ్యమని, తనని చూసే ఓటేయాలని చిత్తూరు ప్రజలు కోరుతున్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలతో ఉన్నాను, ప్రజలతో మమేకమై ఉన్నాను, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ రోజున తన గెలుపు నల్లేరు మీద నడక. చిత్తూరు ప్రజలంతా కూడా తన వైపే ఉంటున్నారు. మరి చూడాలి మే 13వ తారీఖున చిత్తూరు ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది చూస్తూ ఉండాలి. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.